పనికిరాని పుస్తకం. సర్వజ్ఞపాలుడు అపూర్వ మేధావి. మంత్రతంత్రాల వల్ల అనేక ఘనకార్యాలను సాధించగలిగినవాడు. ఏ చికిత్సకు కుదరని ఎన్నో దీర్ఘ వ్యాధుల్ని అతడు తన అమోఘ శక్తి ద్వారా ఇట్టే కుదర్చగలిగేవాడు. శక్తిని, సామర్థ్యాన్ని ప్రజల మేలు కోసమే వినియోగించిన రాజులలో సర్వజ్ఞపాలుడే మొదటివాడు. అతని కీర్తి దేశదేశాలా వ్యాపించి ఖండాంతరాలకు అల్లుకుపోయింది. ఆ కాలం నాటి వైద్య, వేదాంత, ఖగోళ శాస్త్రాలకు అంతు దొరకని ప్రతి చిక్కు సమస్యకు సర్వజ్ఞపాలుడు కనురెప్పపాటులో పరిష్కార మార్గం చూపగలిగేవాడు. ఇంత గొప్ప విజ్ఞానాన్ని కేవల మానవ మాత్రుడు పొందగలగడం సాధ్యమేనా? ఈ అనుమానం ఇతర రాజులకు, చిన్న పెద్ద పండితులకు కలిగింది. రాజు వట్టి తెలివి తక్కువవాడని కూడా వాళ్లకు దురభిప్రాయం ఉండేది. అందువల్లనే అంతా స్వయంగా పరీక్షించి తెలుసుకోవాలని సర్వజ్ఞపాలుడి వద్దకు వచ్చారు. సర్వజ్ఞపాలుడు అందరినూ ఉచిత రీతిని సత్కరించాడు. దర్బార్ ఏర్పాటు చేశాడు. ఆయా దేశపు రాజులు, పండితులు సభను అలంకరించారు. ఉచితానుచిత ప్రశ్నలలో సర్వజ్ఞపాలుణ్ణి అగ్ని పరీక్షకు గురిచేశారు. ఏ కోపము తాపము లేకుండా సర్వజ్ఞపాలుడు అందరనూ తగిన నిదర్శనాలతో సంతృప్తిపరిచాడు. సభ నిశ్శబ్దంగా ఉంది. అంతా అనుమానరహితులైనట్టే కనపడ్డారు. సర్వజ్ఞపాలుడు సింహాసనం మీద నుంచి లేచి అందరి వంక చిరునవ్వు నవ్వుతూ చూశాడు. సభలో ఒక మూల చిన్న అలికిడి పెద్ద కలకలంగా మారింది. నేనా నువ్వా అనుకుంటూ బారుగడ్డం పెరిగిన పండితుడు, పొడగాటి మీసం పెంచిన ఒక రాజు లేచి నిలబడ్డారు. సర్వజ్ఞపాలుడు వారిద్దరి వంక పరీక్షగా చూసి తల పంకించాడు. ఏ జీవినైనా చంపి బ్రతికించగలరా అన్నారు పండితుడు, రాజు. ఓ అన్నాడు తొణకకుండా సర్వజ్ఞపాలుడు. తర్వాత ప్రశ్నించిన ఆ ఇద్దరి వంక చూస్తూ, మీలో ఎవరు ఆ పరీక్షకు సాధనంగా వస్తారు అని అడిగాడు. రాజు, పండితుడు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని అందరి వంక చూసి తెల్లబోయి కుర్చీలలో కూలబడ్డారు. సర్వజ్ఞపాలుడు నవ్వుకున్నాడు. మానవుల్లోనే కాక పశుపక్షాదుల్లో కూడా జీవం ఉన్నదనుకుంటాను అంటూ చిలిపిగా సభాసదుల వంక చూశాడు. సభంతా ఏకకంఠంతో అవునవును అన్నది. సర్వజ్ఞపాలుడు వెనక్కి తిరిగి చూశాడు. చిత్తం, ఏమి సెలవు అంటూ సేవకుడు ముందుకు వచ్చాడు. మన తోటలో పెరుగుతూ ఉన్న కోడి పుంజుల్లో ఒకదాన్ని పట్టుకురా అని ఆజ్ఞాపించాడు సర్వజ్ఞపాలుడు. 5 నిమిషాలు 5 యుగాల్లా తోచింది సభలోని రాజులకు, పండితులకు. ఈ దెబ్బతో ఈయనగారి సరుకు బయటపడుతుంది అని ఒక రాజు పక్కన కూర్చున్న మరో రాజు చెవిలో ఊదాడు. ఈ పరీక్షతో సర్వజ్ఞని పస తేలిపోతుందిలే అని నసిగాడు ఒక పండితుడు పక్కన ఉన్న మరొక పండితుడితో. కోడి పుంజుతో సేవకుడు దర్బారు ప్రవేశించాడు. సర్వజ్ఞపాలుడు కత్తి తీసుకుని పుంజు తలను పరపర కోశాడు. తర్వాత ఒక చేత్తో తలను, ఒక చేత్తో మొండాన్ని పట్టుకుని అందరికీ చూపుతూ, కోడిపుంజు మరణించినట్టేనా అని ప్రశ్నించాడు. చచ్చినట్టే అన్నారు రాజులు. జీవరహితమైనట్టే అన్నారు పండితులు. రాజాజ్ఞ ప్రకారం సేవకుడు కోడిపుంజు మొండాన్ని, తలను సభాస్థలానికి ఆ వైపున ఈ వైపున ఉంచాడు. సర్వజ్ఞపాలుడు జీవం లేని ఆ కోడిపుంజు మొండాన్ని ఉద్దేశించి, నువ్వు పోయి నీ తలను ఎప్పటిలా తగిలించుకో అన్నాడు. ఆశ్చర్యం! కోడిపుంజు మొండెం సభాస్థలికి అడ్డంగా నడుస్తూ పోయి ఆ తల దగ్గర మెడ వంచింది. తల మొండెంతో కలిసిపోయింది. మరో నిమిషానికి లేచి నిలబడి రెక్కలు కొట్టుకుంటూ కుక్కురొక్కో అని అరుస్తూ దర్బారు నుండి బయటికి పరిగెత్తింది. భయాశ్చర్యాలతో సభలోని రాజులు, పండితులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఒక్కమారుగా లేచి తలలు వంచి సర్వజ్ఞపాలుని గొప్పతనానికి జేజేలు పలికారు. ఇన్ని అద్భుత విద్యల్ని ఎలా నేర్చారు ప్రభు అని అడిగారు అంతా. తెలుసుకుంటారా అన్నాడు రాజు. తెలుసుకోవటమే కాదు, సాధించి తీరాలని కూడా ఉంది అన్నారు కొందరు. అయితే వినండి అంటూ ప్రారంభించాడు సర్వజ్ఞపాలుడు. నాకు చిన్ననాటనే అద్భుత కార్యాలు చేయాలని, అపర శక్తుల్ని పొందాలని బలమైన కోరిక ఉండేది. ఇందుకు సాహసం అవసరమని గ్రహించాను. ఈ ప్రపంచంలో అసాధ్యమైన ప్రతి దానిని సుసాధ్యం చేసే మార్గాలన్నీ ఒక గ్రంథంలో వ్రాయబడి ఉన్నవని ఒక వృద్ధుడు నాతో చెప్పాడు. ఆ గ్రంథం
ఇంద్రజాలిక పర్వతాల్లోని ఒకానొక గుహలో ఉన్నదని కూడా చెప్పాడు. అనేక కష్టాలకు ఎంతో శ్రమకు ఓర్చి ఒకనాడు ఆ గుహ చేరాను. గాలి వెలుతురు లేని ఆ గుహలో గుండె చిక్కబట్టుకుని కొంత దూరం పోగా హఠాత్తుగా ఒక పెద్ద వెలుగు నా కంటపడింది. నా శ్రమ తీరిందని, ఆశలు ఫలించాయని నాకెంతో ఉత్సాహం కలిగింది. తడబడుతూ ఆ వెలుగును సమీపించాను. ఆ వెలుగు ఒక నలుచదరపు గాజుపెట్టెలో నుంచి వస్తున్నట్టు మొదట్లో నాకు తోచింది. కాని బాగా పరీక్షించి చూడగా దానికి కారణం ఆ గాజుపెట్టె మధ్యన ఉన్న ఒక పెద్ద గ్రంథమని గ్రహించాను. ఆతృతతో ఆ పెట్టెపై చేయి వేశాను. అదే సమయంలో నాకు ఎదురుగా కొంచెం దూరంలో నల్లని వికృతాకారం కారు మేఘంలా కదలటం చూశాను. మరుక్షణంలో వికృతమైన ధ్వని వినిపించింది. ఏయ్, ఎవడవు నువ్వు? బయటికి పో అన్న భయంకర శబ్దం నన్ను హడలకొట్టింది. నేను భయాన్ని అణిచిపెట్టి ఈ గాజుపెట్టెలోనే ఆ గ్రంథం తీసుకోకుండా బయటికి పోను అన్నాను. అలానా? అహహా అన్న భయంకర గర్జనతో పాటు ఉరుములు మెరుపులు కడవ పోతగా వాన ప్రారంభమైనాయి. భయంతో నేను వణికిపోయాను. దుష్టశక్తుల నుంచి రక్షణ చేసుకునేందుకు చిన్ననాడు ఒక సిద్ధుడి ద్వారా తెలుసుకున్న మంత్రాన్ని పెద్దగా ఉచ్చరింపసాగాను. 10 నిమిషాల్లో వాన వెలిసింది. ఉరుములు మెరుపులు తొలగిపోయినాయి. ఆ క్షణంలో కలిగిన సాహసంతో గాజుపెట్టెను బలంగా గుద్దేసరికి పెట్టి ముక్కలైపోయింది. ఆ దివ్య గ్రంథాన్ని 2 చేతులతోనూ హృదయానికి హత్తుకుని గుహ వెలుపలికి పరుగు పెట్టాను. నన్ను వెన్నాడుతూ ఆ వికృతాకారం భయంకరంగా శపించసాగింది. నువ్వు నా నుంచి తప్పుకోలేవు. నీకు పగల విశ్రాంతి, రాత్రి నిద్ర లేకుండా చేస్తా, జాగ్రత్త అన్నది. అలానే జరిగింది. 4 దీర్ఘ వత్సరాలు ఆ గ్రంథం నేను పఠించాను. ఎన్నెన్నో అద్భుత శక్తులను దాని ద్వారా పొందగలిగాను. కానీ నేను అందుకుగాను చెల్లించిన మూల్యం అపారం. నా ఆరోగ్యం, మనశ్శాంతి నశించింది. పగలు రాత్రి కూడా భయంకరమైన నరకంగా తయారైంది. ఆఖరికి ఆ అద్భుత గ్రంథాన్ని శాంతంగా పఠించకుండానే ఆ గుహలో ఎప్పటి చోటున ఉంచేసి వచ్చాను. అయినా నాకు మనశ్శాంతి కలగకుండా ఆ భూతాత్మ నన్ను వెన్నాడుతూనే ఉంది, శపిస్తూనే ఉంది. నాకేమీ దారి తోచలేదు. ఒకనాడు అడిగాను, నీ గ్రంథం నీ గుహలోనే ఉంచాను కదా, ఇంకా ఎందుకు నన్నిలా బాధిస్తావు అని. ఆ వికృతాకారం మరింత వికృతంగా మారి బొబ్బరించింది. ఆ గ్రంథం చదివి నువ్వు అనేకమైన అపూర్వ శక్తులు పొందావు. వాటి ద్వారా లోకానికి నీ నుంచి కీడు కలగవచ్చు. పరుల మేలుకే ఆ శక్తిని వినియోగిస్తాను. ప్రమాణపూర్తిగా చెబుతున్నాను, నమ్ము అన్నాను. సరే, ఆ మాట నువ్వు నిలుపుకున్నంత వరకు నీ జోలికి రాను అంటూ ఆ భయంకర రూపం నన్ను వదిలిపోయింది. ఇదీ కథ. దర్బారంతా గుసగుసలు ఆవరించినాయి. పరుల మేలు కోసమని మనం కోరి కీడెందుకు తెచ్చుకోవాలి? మనకు ఆ గ్రంథం అవసరమే లేదనుకున్నారు పండితులు. పరరాజ్యాల్ని జయించేటందుకు, ప్రజల్ని కిక్కురు మనకుండా అణిచి ఉంచేందుకు పనికిరాని ఈ గ్రంథం మనకేమి ఉపయోగం అనుకున్నారు రాజులు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.